మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న జరిగిన ఘోరమైన విమాన ప్రమాదాన్ని అందరినీ ఒక్కసారిగా ఉలికిపాటు గురి చేసింది. అందరూ చాలా బాధపడ్డారు. ఇంత ఘోరమైన ప్రమాదం మునుపెన్నడూ మనం చూడలా. ఎందుకంటే ఎయిర్ ఇండియా విమానం 10 అవర్స్‌లో ఇక మధ్యాహ్నం స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి 10 అవర్స్‌లో లండన్ వెళ్ళాల్సిన ఆ విమానం వాళ్ళకి తెలీదు. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఆ ఫ్లైట్ ఎగిరిన 825 మీటర్ల ఆహ్, అది ఎత్తులో వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా కూలిపోవటం అందరికి కూడా బాధ కలిగించే అంశం. కానీ దాని పూర్వపరాలు, దాని ఫ్లైటు డీటెయిల్స్ ఒకసారి మనం వెళ్ళగలిగితే గనక ఇది చాలా ఎందుకంటే ఈ బోయింగ్ అనేది కూడా అమెరికా ఇచ్చే విమానాలు. బోయింగ్‌లో ఎక్కువ మంది ప్రయాణించొచ్చు. 400 మంది ప్రయాణించే అవకాశం ఉన్నది. కాబట్టి దీంట్లో ఈ బోయింగ్ 787 అనేది ప్రతి దేశాలు కొనుక్కుంటున్నాయి. అదే సమయంలో భారతదేశం కూడా కొనుగోలు చేసింది. ఈ చిన్న చిన్న లోపాలు, టెక్నికల్ లోపాలు ఈ మధ్య కనపడినాయి గానీ ఇంజిన్స్ వాటికి. కానీ ఎప్పుడు కూడా పేలిన సందర్భం, కూలిన సందర్భం లేదు. ఫస్ట్ టైం ఎయిర్ ఇండియాకి సంబంధించిన బోయింగ్ 787 కూలిపోవటం నిన్న అహ్మదాబాద్‌లో మనం చూసాం. కానీ దీంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళెవరు? దీంట్లో సిబ్బంది నైపుణ్యం ఉన్నవాళ్ళా? లేదా అని ఒకసారిగా చూస్తే గనుక పైలట్లు, కో పైలట్ ఇద్దరుంటారు. పైలట్‌కి ఇందాక మనం డిస్కషన్ చేసుకున్నట్టుగా 8200 గంటలు నడిపిన అనుభవం ఉంది. అంటే మనం అహ్మదాబాద్ నుంచి బ్రిటన్ వెళ్ళాలంటే 10 అవర్స్. అట్లా 8200 గంటలు నడిపాడంటే ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉందో పైలట్‌కి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా చెక్ చేసి పంపిస్తారు. అదే సమయంలో కో పైలట్ కూడా 1100 గంటల అనుభవం ఉంది. వాళ్ళిద్దరు కరెక్ట్‌గా ఉంటేనే విమానం వెళ్ళేది. మరి ఎవరు కావాలని చేయరు. అదే సమయంలో సిబ్బంది 12 మంది ఉన్నారు. తర్వాత ఎప్పటికప్పుడు ప్రజలకు సేవ చేసే సిబ్బంది. దానితో పాటుగా క్రూ సభ్యులు, మెయిన్ క్రూ వాళ్ళకి ఎప్పుడెప్పుడు విమానంలో ఏం జరిగింది కావాలన్నా చూసుకునే వాళ్ళు 8 మంది ఉన్నారు. వీటన్నిటితో పాటు ఆహ్, మిగతా చూసుకుంటే గనక ప్రయాణికులు 230 మందిలుంటే దాదాపుగా 169 మంది భారతీయులు. 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు ఉన్నారు. ఆ భారతీయులో విజయ్ రూపానీ లాంటి ముఖ్యమంత్రిగా గుజరాత్‌కి చేసిన వ్యక్తి కూడా తన కూతురు చూద్దామని చెప్పేసి బయలుదేరాడు. అతను కూడా చనిపోయాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు 53 మంది బ్రిటిషర్లున్నారు. వాళ్ళు కూడా పాపం ఏం పాపం చేశారు. వాళ్ళు కూడా ఒక ఇద్దరు బ్రదర్సు లండన్‌కి ఒక 10 అవర్స్‌లో గుడ్ బై ఇండియా 10 అవర్స్‌లో ల్యాండ్ అవుతున్న లండన్‌లని పాపం వాళ్ళు సెల్ఫీ కూడా తీసుకుని కూడా మనం బయట చూస్తే హృదయ విదారకంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళేం తప్పు చేశారు? 53 మంది బ్రిటిషర్లు అగ్నికి ఇదైపోయారు. మాంసం ముద్దలైపోయారు. ఇకపోతే పోర్చుగీస్ వాళ్ళు 7 ఉన్నారు. తర్వాత కెనడియన్లు ఒకళ్ళున్నారు. ఇవన్నీ చూస్తే కనుక ఇంత మొత్తం కలిపి సిబ్బంది ఈ ఫ్లైట్‌లో పయనిస్తున్నారు. ఫ్లైట్‌లో ఏమాత్రం తేడా ఉన్నా టెక్నికల్‌గా ఎవరు ఒప్పుకోరు. అది ఢిల్లీ నుంచి బయలుదేరిన ఫ్లైటు మధ్యాహ్నం నుంచి అహ్మదాబాద్ వచ్చి, అహ్మదాబాద్ నుంచి ఈ లండన్ బయలుదేరే ఫ్లైట్ అనమాట. కాబట్టి ఇది జరిగింది విచారకరం. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. రామ్మోహన్ నాయుడు మినిస్టరు అక్కడికి ముందునే వచ్చి ప్రధానమంత్రి మోదీ గారి ఆదేశాలకు అనుగుణంగా ఏం జరిగిందో అధికారులను ఆదేశించాడు విచారించమని. అదే సమయంలో పక్కనున్న అది అమిత్ షా గారు కూడా వచ్చున్నారు. కాబట్టి ఈ యొక్క సంఘటనలో అసలుకే సంబంధం లేని భోజనం చేస్తున్న డాక్టర్లు, దేవుడు ఎలా ఉంటారో తెలీదు. మనం డాక్టర్లు దేవులుగా భావిస్తాం. ఆ డాక్టర్స్ ఆహ్, భోజనం చేసే బీజే వైద్య కళాశాల మీద ఆ విమానం కూలటంతో మొదటిసారి 25 మంది ఉన్నారు. తర్వాత 35 మంది ఉన్నారు. ఇప్పుడు 50 మంది వాళ్ళు పాపం ప్లేట్లు, వాళ్ళు తినే తిండి, గ్లాసులు కూడా అక్కడే ఉండిపోయినాయి. మాంసం ముద్దలైపోయారు. ఏం తప్పు చేశారు పాపం? ఏం తప్పు చేసినట్టు పాపం వాళ్ళు? 50 మంది వాళ్ళకి తెలీదు పాపం. ఫ్లైటు పైకెళ్ళిద్ది గానీ, మన మీద పడిద్దని చెప్పి తెలీదు. వాళ్ళందరూ కూడా మాంసం ముద్దలవ్వటం హృదయ విదారకమైన సంఘటనగా మనం చూడాలి. వాళ్ళ కుటుంబాలు ఆర్తనాదాలు చూస్తుంటే కళ్ళెమ్మట నీళ్ళొస్తా ఉన్నాయి. దాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. వాళ్ళ కుటుంబాలు కూడా ఆత్మశాంతి కలగాలి వాళ్ళ యొక్క ఇదికి. తర్వాత వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం ఇప్పుడు టాటా ఎలా అయితే చేసిందో, కేంద్ర ప్రభుత్వం కూడా చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇయన్నీ కూడా ఏంటంటే, మనం అనుకోకుండా చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. ఈ యొక్క విమాన ప్రయాణంలో పక్షులు ఎదురు రాకూడదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఏం జరిగిందనేది కొద్దిగా టైం పడతది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదం ఏదైతే ఉందో ఒక్కసారిగా దేశం మొత్తం ఆహ్, చాలా బాధ అనిపించిందనమాట. 145,00,00,000 మంది భారతీయులు చాలా నిన్న నైట్ అయితే ఎవరు నిద్రపోయి ఉండరు. ఇంకెవరైనా బతికి బయటపడాలా, పడితే బావుంటది ఒక్కళ్ళన్నా అని చెప్పి అనుకున్న
అనుకొని వాళ్ళు చూస్తున్నారు. మరి DNA టెస్టులు కూడా చేయించాలా? ఎవరు బాడీ ఏదో కూడా తెలియని పరిస్థితిలో కాలిపోయి మాంసం ముద్దలైపోయినాయి. దీన్ని చాలా ఇదితో మేము అందరం కూడా జర్నలిస్టులనే కాదు, అనలిస్టులనే కాదు, సుమన్ టీవీ యాజమాన్యం, సుమన్ టీవీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళ కుటుంబాలకి స్వాతంత్రం కలగాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాం.